హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు మాట్లాడుకుందామండి. అంటే అఫీషియల్గా ఈరోజు వచ్చే ఎపిసోడ్లో ఆ 9 మందిని అనౌన్స్ చేస్తారు. లైవ్లో ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి మనకు తెలుసు ఆ 9 మంది ఎవరెవరు. సో సెలబ్స్ నుంచేమో మొత్తం 8 మంది ఉన్నారు, భరణి తప్పితే. ఇటు సైడ్ నుంచేమో డెమాన్ పవన్ ఒక్కరు ఉన్నారు. వేలల్లో కానీ గమనిస్తే మీరు ఎవరెవరు వెళ్ళిపోవచ్చు అనేది లెక్కేసుకుంటే, సో షోని బట్టి మాట్లాడుకుందాం. మనం షోని బట్టి, బిగ్ బాస్ యాంగిల్ని బట్టి మాట్లాడుకుందాం. ఓటింగ్ అనాలిసిస్ ఇంకా ఇవన్నీ నేను ఇంకా చూడలేదు. వన్స్ స్టాటిస్టిక్స్ని బట్టి మాట్లాడుకోవటం, అది రేపు నుంచి మాట్లాడుకుందాం ఎలాగో. ఓకే, సో ఇక్కడ కానీ చూస్తే తనూజాకి నిన్న వచ్చిన ఫుటేజ్ని కానీ ఈరోజు కూడా కొంచెం ఈరోజు ఎపిసోడ్ కూడా కొంచెం మంచి ఎపిసోడే పడిద్ది. సో తనూజ సేవ్ అయిపోద్ది. రీతు చౌదరికి అంత పెద్ద ఓటింగ్ అంటే బయట జస్ట్ కొన్ని పోల్స్లో చూస్తే అంత పెద్ద ఓటింగ్ ఏం లేదు. అంటే ప్రీ బజ్ నేను చదువుతుంది. అయినా కానీ ఈ అమ్మాయి ఎలిమినేటు కారు. ఈ అమ్మాయికి షోకి ఎంతో కొంత కంటెంట్ ఇస్తుంది. ఓకే, సో నేను ఓటింగ్ని బట్టి చెప్పటం అలా బిగ్ బాస్ లెక్కలు కొన్ని ఉంటాయి కదా, వాటిని బేస్ చేసి చెప్తున్నా. అంటే బిగ్ బాస్ ఒకరికి నిజంగా ఓటింగ్ తక్కువైనా కానీ వీళ్ళు షోకి అవసరం అనుకుంటే అది ఎట్టయినా జరగని ఎండ్ ఆఫ్ ది వీక్ వాళ్ళు వెళ్ళరు. దానికి ఏదో అది తిమ్మిని బమ్మించేసి లాస్ట్ 2-3 డేస్లో కొంచెం ఆమె కంటెంట్ పెంచి వేరే వాళ్ళకి కంటెంట్ తగ్గించి అంతగా మరీ అసలు ఇంక కుదరకపోతుంటే నో నామినేషన్ అయినా పెట్టేసి, నో ఎలిమినేషన్ అయినా పెట్టేసి ఉంటే ఛాన్స్ ఉంటుంది అనమాట. అట్లా ఉంటుంది ఆయన ఆడే లీల, బిగ్ బాస్ ఆడే లీల. ఓకే, ఇక్కడ లేడీస్లో వీళ్ళిద్దరు పోరబ్బా. ఓకేనా, ఎవరెవరు? తనూజ అండ్ రీతు చౌదరి. ఇంకా లేడీస్లో 3 ఉన్నారు: సంజన, సృష్టి, ఆశా షైని. ఇలా 3 కూడా సోసో ఓటింగ్ పడుతుంది. సృష్టి అయితే అసలు కొన్ని పోల్స్లో మరి లీస్ట్లో ఉంది. ఓకే, సో యాక్చువల్గా తెలివైన అమ్మాయి, కానీ ఛాన్స్ రావటంలా. అంటే ఆ అమ్మాయి గ్రౌండ్ను యూజ్ చేసుకునే అవకాశాలు ఇంతవరకు రాలా అమ్మాయికి. అలా అని చెప్పి సంజనాకు వచ్చినాయా? సంజన అవకాశాలు తెచ్చుకుంది ఆమె. నిన్న నేను ఈరోజు ఎపిసోడ్ అర్ధరాత్రి ముచ్చట్లు చెప్తా, ఒక లీక్డ్ అప్డేట్ ఎగ్గుదే వచ్చిందండి. ఈరోజు చూడండి, ఎగ్గుది పెద్ద టాపిక్ అయిపోయింది. టాపిక్ అవ్వటం కాకుండా ఆమె దాని ద్వారా ఒక ఫన్ క్రియేట్ చేసి ఇంతవరకు కొన్ని మాస్కులు వేసుకొని ఎవరన్నా ఉన్నారో ఆ మాస్కులు కూడా తొలగించేటట్టు చేసింది ఆమె. సో బిగ్ బాస్ నిజంగా ఈసారి కృష్ణుడు కాదు అర్జునుడు వస్తాడు అని, అది ఎంతవరకు అర్జున్ లాగా చేస్తాడో కానీ ముందు ఏం మాత్రం రోజుకొక నాటకానికి తెరదించుతా కొంచెం హైప్ క్రియేట్ చేసుకుంటా పోతుంది. అలా అని చెప్పి ఓటింగ్ ఏం లేదు. ఓకే, ఏం ఓటింగ్ లేకపోయినా 100% ఉంటుంది సంజన ఎవరన్నా పోవద్దు అనుకున్నారంటే కథం. అసలు నిజంగా ఈ 9 మందిలో ఏదో 2.5-3% ఓటింగ్ చూపించినా కానీ ఆమె పోతే షెడ్డే. ఇంకా సీజన్ 9 షెడ్ వేసుకోవాల్సిందే. ఇంకేముందండి ఆమె పోతే. మళ్ళీ హరీష్ ఇప్పుడు మొన్నదా కామన్ మ్యాన్లో హరీష్ ఒక్కడు కంటెంట్ క్రియేట్ చేస్తుంటే ఇటు సైడ్ నుంచి ఏమొచ్చేసింది, ఎంత మాత్రం వచ్చింది? హరీష్ని మించి వచ్చింది. అసలు ఓపెన్గా చెప్పేస్తుంది. గ్రూప్ గేమ్ ఆడదామంటుంది, బరాబర్ చూసుకుందామంటుంది, నేను తినేదే అంటుంది, ఇది ఇమంటే నేను తీను నువ్వే తీ అంటుంది. రకరకాలుగా ఉంది. లాస్ట్లో వచ్చి మళ్ళీ తీసాక ప్రేమతో చెప్పు, ప్రాణం ఇస్తా, ఎక్స్ట్రా చేసావా అంటుంది. ఇన్ని యాంగిల్స్, ఇన్ని గొడవలు, ఇంత ఫన్ను ఇవన్నీ క్రియేట్ అవుతున్నప్పుడు సంజన తీరబ్బా. ఓకే, సో సృష్టిని కూడా తీస్తారా అంటే సృష్టి నుంచి ఈ వీక్ రాకపోవచ్చు, కానీ కాంటెంట్ ఖచ్చితంగా ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ అమ్మాయిని ట్రిగ్గర్ చేస్తే వచ్చే కంటెంట్ చాలా ఇంపార్టెంట్. ఈ వీక్ అంటే నామినేషన్స్ కొంచెం వేరే లెవెల్లో వెళ్ళిపోయినాయి, కానీ అంటే ఆ ప్రమేయం లేకుండానే జస్ట్ వెళ్ళింది, హ్యామర్ తెచ్చుకోలేదు, నామినేట్ అయిపోయింది అంతే. అది ఓపెన్ నామినేషన్ కాదుగా. అలా కాకుండా డైరెక్ట్గా సృష్టిని నిలబడి నువ్వు ఇది నా నామినేషన్ నువ్వే అని అన్నప్పుడు ఆ అమ్మాయి ఎలా మాట్లాడిద్దో మనం గెస్ట్ చేయొచ్చు. ఆ అమ్మాయి నుంచి ఆ కంటెంట్ వస్తుంది. సో సృష్టి కూడా పోదు, సృష్టికి తక్కువ ఓటింగ్ వచ్చిన సృష్టి కూడా పోదు. ఓకేనా, ఇంకా మిగిలింది ఎవరు? 4 అమ్మాయిల గురించి చెప్పాం. ఫ్లోరా, సైని ఏమో ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనుకుందాం. సో ప్రాబబుల్ లిస్ట్లో ఏమో ఒకటి ఉంటుంది. అప్పటికి చూడండి, ఈ సంజన వల్ల చాలామంది కంటెస్టెంట్కి అసలు అప్పుడు దాకా కామ్గా ఉన్న ఫ్లోరా సైని కూడా కంటెంట్ తెప్పించిందేమో. ఆ మరిచేసరికి ఏమొచ్చి ఇక్కడ ఆడవటము, అందరు రావటము, ఆశా షైని వర్సెస్ సంజన అనే తమ్నేలు పట్టడానికి కూడా సంజననే కారణం. ఏం జరిగింది సంజన వర్సెస్ ఆశా షైని ఏం జరిగింది అంటే అక్కడ సంజన వల్ల జరిగింది అది, ఆ వర్సెస్ గేమ్. సో అక్కడ ఆమె లేచింది, ఏమని లేపింది. అక్కడ ఒప్పు తప్పులు మాట్లాడుకున్నాం మనం, అది అయిపోయింది. నేను దాని గురించి చెప్తాం. అలా
స్క్రీన్ స్పేస్ కానీ ఇక్కడ జనాలకి నానాలి కదా. సో ప్రస్తుతానికి ఆశాశయని అమ్మాయిల్లో ఉండొచ్చు. అంటే ఒకరు అనుకుందాం, లాస్ట్ నేను సమప్ చేసి మళ్ళీ ఎవరు వెళ్ళాలి అనేది కూడా చెప్తా, పక్కాగా ఒకరిద్దరు ఎవరు వెళ్ళాలనేది కూడా చెప్తా. ఇది ఈ లిస్టు. ఇంకా జెంట్స్కి వస్తే ఫస్ట్ కామన్ మెన్లో ఉన్న డిమాండ్ పవన్ ఖచ్చితంగా వెళ్ళడబ్బా. ఆయనకి ఆల్రెడీ ఉన్న ఓటింగ్లో ఇప్పుడున్న సెలబ్రిటీస్ తనూజ వీళ్ళతో పోటీ వెళ్ళలేకపోవచ్చు ఓటింగ్లో, బట్ కామనర్స్లో ఆయన హైయెస్ట్ ఓటింగ్గా పవన్ కళ్యాణ్ అయింది, ఓటింగ్లో నుంచి వచ్చిన వాళ్ళు. సో ఖచ్చితంగా ఆయన సెలబ్రిటీలో ఉండే ఇద్దరు ముగ్గురు లీస్ట్ ఓటింగ్ అంటే ఆయన ఖచ్చితంగా హైయే ఉంటాడు. అఫ్కోర్స్ ఆయన ఫస్ట్ లేకపోవచ్చు, సెకండ్ లేకపోవచ్చు, అట్లీస్ట్ మిడిల్ రేంజ్ అయినా ఉంటాడు ఈ 9 మందిలో. సో డిమాండ్ పవన్ని తీరు అంటే రాగానే 6 వచ్చి రాగానే మళ్ళీ ఫస్ట్ వీకే ఒక కామన్ మ్యాన్ తీసేశారు ఇంకా అనే తట్టు ఉండదు. అసలు ఇవన్నీ పక్కన పెడితే ఆయనకి ఓటింగ్ వస్తుంది. ఓకే, ఎందుకంటే కామన్ మ్యాన్లో నుంచి వచ్చిన ఒకే ఒక కంటెస్టెంట్ ఆయన. ఇప్పుడు ఈ పర్సన్ని బట్టి చేయకుండా ఈ 2 గ్రూపులు అన్నప్పుడు అసలు సెలబ్ గ్రూపే నచ్చలేదు నాకు, ఈ కామన్ మ్యాన్ గ్రూప్ నచ్చింది అనుకున్నప్పుడు వీళ్ళల్లో ఆయన ఒక్కరే కదా. ఈ 2 గ్రూప్స్ మధ్య జరిగే పోరాటంలో ఒక గ్రూప్కి సపోర్ట్ చేద్దాం అనుకున్న ఓటర్స్ కూడా వెనకే వేస్తారు డిమాండ్ పవన్కి. అలా కాకుండా పర్సన్గా వేద్దామన్నా వెనకే వేస్తారు, అదొక అడ్వాంటేజ్ అంతే కదా. 8 మంది సెలబ్స్ ఉన్నారు ఓటింగ్లో, ఒకరు కామన్ మ్యాన్ ఉన్నారు. ఓకే, అట్లా ఆయన కూడా సేఫ్. ఇంకా అబ్బాయిల్లో ఇంకా మొత్తం ఎంత 5 అమ్మాయిల గురించి చెప్పాం. 5 అమ్మాయిల్లో ఫ్లోరా సైనిని పక్కన పెట్టాం. అబ్బాయిలు 4 ఉన్నారు కదా, ఇతనిది అయిపోయింది. ఎవరిది? డిమాండ్ పవన్ అయిపోయింది. ఇంకా 3 ఎవరెవరు ఉన్నారు సెలబ్రిటీస్లో? ఇంకా 3 ఎవరెవరు ఉన్నారు అబ్బాయిలు? భరణి ఎలాగూ లేడు. ఓకే, ఇమ్మాన్యుల్, రాము రాథోడ్ అండ్ సుమన్. ఇమ్మాన్యుల్ పక్కా వెళ్ళడు. ఇమ్మాన్యుల్కి టాప్ ఓటింగ్ ఉంది, కంటెంట్ క్రియేట్ చేస్తున్నాడు, గేమ్ని అర్థం చేసుకుంటున్నాడు, చాలా ఆయనతో ఇంకా చాలా పని ఉంది బిగ్ బాస్కి. సో ఇప్పట్లో వెళ్ళే టైప్ కాదు ఇమ్మాన్యుల్. సో ఇమ్మాన్యుల్ పక్కన వేసేయండి, అసలు అవడు. డిమాండ్ పవన్ ఇమ్మాన్యుల్ పక్కన పెడితే ఇంకెవరెవరు? రాము రాథోడ్, సుమన్ శెట్టి. వీళ్ళిద్దరికి కూడా అంతంత మాత్రం ఓటింగే ఉంది, పొలోమని అంత ఓటింగ్ ఏం లేదు. ఓకే, సో ఖచ్చితంగా వీళ్ళిద్దరిలో ఒకరు వెళ్ళొచ్చు. సో ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి లేడీస్లోనేమో ఫ్లోరా సైని తేలుతుంది. ఓకే, జెంట్స్లోనేమో రాము రాథోడ్, సుమన్ శెట్టి. ఇలా 3 మధ్య ఎలిమినేషన్ ఉంటుంది. ఓకేనా, వీళ్ళ 3లో కూడా ఎవరు వెళ్ళొచ్చు అనేది చూసుకుంటే సుమన్ శెట్టికి కొంచెం ఓటింగ్ పడుతుంది, కానీ అసలు ఆయన ఏం చేశారు నాకు అర్థం కావట్లా. అంటే ఏం చేయకపోయినా కానీ ఆయన బాడికి ఆయన ఉన్నాడు కదరా, ఏమైనా చేయాలా ఏంది, ఆయన ఏం నెగిటివ్ చేయలేదుగా అని మీరు నన్ను తిట్టమాకండి. ఆయన లాస్ట్లో వచ్చాడు, సింపుల్గా ఒక గేమ్ ఆడాడు, ఆ గేమ్లో గెలిచాలండి. ఆ గేమ్లో గెలిచాడు, ఒక్క డైలాగ్ మాట్లాడాడు. అది కూడా ఆయన్ని హరీష్ ఇంకేమన్నా మాట్లాడావా, రెస్పాండ్ అవ్వాలా సుమన్ గారు అంటే ఏముంది అయ్యేది కానీలే, కానీ అంటున్నాడు, అంతేగాని ఆయన ఏం పెద్ద రెస్పాండ్ అవ్వాలా. సో ఆయన వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా అంటే ఏమీ ఉపయోగం లేదురా బాలరాజు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఓకే, సో ఆయన్ని పంపించే అవకాశాలు ఎక్కువే ఉంటాయి. రాము రాథోడ్ని చూసుకుంటే రాము రాథోడ్ ఏంటంటే కొంచెం సింపతి క్రియేట్ అయింది రాము రాథోడ్కి నిన్న మొన్న ఎపిసోడ్లో. ఆయన ఈరోజు కూడా చూడండి, అంటే నాకు ఇంకా లైవ్ చూసా కానీ దాని గురించి చేయాలంటే టైం సరిపోవటం లేదు. సో కుదిరితే చేస్తాను ఒక చిన్న వీడియో. ఇక్కడ ఏమవుతుందంటే ఇంత కంటెంట్ ఉంటుంది. ఓకే, అంత కంటెంట్తో పాటు మనకి పని కూడా ఇంత ఉంటుంది. సో దాన్ని మొత్తాన్ని చూసి దాన్ని మళ్ళీ చేసి ఎడిట్ చేసి అట్లా పెట్టాలంటే ఎడిట్ ఏమి ఉండదులే, సింగిల్ షాట్లోనే వీడియో అయిపోద్ది, టక్కన అప్లోడ్ చేసేయటమే, కానీ టైం పడుతుంది అనమాట ఒక్కోసారి కుదరటంలో. ఓకే, మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. ఎస్, ఇక్కడ సో రాము రాథోడ్ ఏంటంటే ఆ బట్టలు ఉతికేయటం కానీ ఆయనతోటి ఆయన్ని కొంచెం ఇదిగా చూడటం కానీ, వీళ్ళు వెళ్ళి ప్రియా అండ్ శ్రీజ కొంచెం మరి ఆయన ఏదో తప్పు చేసినా కానీ రూల్స్ అని చెప్పి విపరీతంగా ఆయన మీదకి వెళ్ళారు కదా ఫైటింగ్ లాగా, అక్కడ కొంచెం సింపతి క్రియేట్ అయింది. సో ఖచ్చితంగా సుమన్ శెట్టి రాము రాథోడ్ అంటే కొంచెం సుమన్ శెట్టి వెళ్ళటానికి ఛాన్స్ ఎక్కువ. నేను ఓటింగ్ పరంగా మాట్లాడుతున్నా, ఓటింగ్ పరంగా సుమన్ శెట్టికి ఉండొచ్చు, బట్ షో పరంగా చెప్తున్నా నేను. సో రాము రాథోడ్ కొంచెం బెటర్ అనుకున్నప్పుడు సుమన్ శెట్టిని కూడా కొంచెం తగ్గించే ఛాన్స్ ఉంటుంది, లాస్ట్ 2-3 డేస్ ఎడిటింగ్ కానీ ఏదో ఒకటి. ఇక్కడ గర్ల్స్లో లేడీస్లో ఆశాశేని ఉంది. ఓకే, అల్టిమేట్గా ఇలా 3లోనే ఉన్నప్పుడు ఇలా 3లో కూడా రాము రాథోడ్ని పక్కన పెడదాం. రాము రాథోడ్ కూడా సేవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఓకే, ఇప్పుడు ఇంక ఇద్దరు గురించి మాట్లాడుకోవాలి మనం, అంటే నేను స్టెప్ బై స్టెప్ వస్తున్నా. ఇక్కడ సుమన్ శెట్టి అండ్ ఆశాశేని మిగులుతుంది. వీళ్ళిద్దరిలో కూడా లాజికల్గా మాట్లాడితే మనం ఈ షోలో ఉండి 15 మందిని తెచ్చారు.
15 మందిని తెస్తే సెలబ్స్ నుంచేమో నలుగురు అబ్బాయిలు 5 ఫిమేల్స్ వచ్చారు. ఇక్కడ కామన్ మ్యాన్లో నుంచేమో వచ్చిన 4 మేలు 2 ఫిమేల్ వచ్చారు. అంటే ఓవరాల్గా ఫిమేల్ కంటెస్టెంట్స్ ఉన్నది 7 మెంబర్స్, మేల్ కంటెస్టెంట్స్ ఉన్నది 8 మెంబర్స్. ఫస్ట్ టైం మేల్ కంటెస్టెంట్స్ ఎక్కువ ఉన్నారు. కొంచెం 15 మందిలో 8 మంది మగాళ్ళు ఉన్నారు, 7 లేడీస్ ఉన్నారు. అంతే కదా. 4 సెలబ్స్లో నుంచి మగాళ్ళు, 4 కామన్ మ్యాన్లో నుంచి మగాళ్ళు, 8 మిగిలినంతా లేడీసే. సో ఇట్లా లెక్కేసుకున్నప్పుడు అంటే నేను జెండర్ రేషియో గురించి ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు షోని సమపాలలో ఉంచడానికి ట్రై చేస్తారు. ఇది మనందరికీ తెలుసు, బిగ్ బాస్ చూసే వాళ్ళందరికీ. వీళ్ళల్లో ఇప్పుడు నేను చెప్పే ఈ 15 మందిలో ఒకవేళ అమ్మాయి వెళ్ళిపోయింది అనుకో, అమ్మాయి వెళ్ళిపోతే ఏమైంది? 7 అమ్మాయిల నుంచి ఒక అమ్మాయి వెళ్ళిపోతే 6 అవుతారు. జెంట్స్ ఎంతమంది అవుతారు? జెంట్స్ 8 మంది అట్నే ఉంటారు. సో కొంచెం ఆ శోభ ఆ కళ తగ్గే ఛాన్స్ ఉంటుంది అందరూ లేడీస్ వెళ్ళే కొద్ది. అంటే అది మనం ఎంత మాట్లాడుకున్నా కొంచెం ఇటువంటి షో లేడీస్ని ఉంచుతారంటే తర్వాత వీక్స్లో ఉండొచ్చేమో. కానీ అంటే వాళ్ళకి ఏంటంటే స్టార్టింగే కొంచెం గ్లామర్ అప్పీల్ అనండి, లేకపోతే కన్వర్జేషన్స్ అనండి, కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది వాళ్ళకి. ఓకేనా. సో ఆ పరంగా లెక్కేసుకుంటా కానీ ఒకవేళ ఈ జెండర్ దీని గురించి లెక్కేసుకొని ఈక్వల్ రేషియోలో వెళ్ళాలి అంటే ఒక అబ్బాయిని కానీ తీస్తే ఇప్పుడేమవుతారు? 8 మందిలో 15 మందిలో ఒక అబ్బాయిని తీస్తే 7 అబ్బాయిలు అవుతారు, ఆల్రెడీ 7 అమ్మాయిలు అవుతారు. ఆ కండిషన్ వచ్చినప్పుడు సుమన్ శెట్టికే ఎక్కువ ఛాన్సెస్ ఉండొచ్చు. అఫ్కోర్స్ ఇప్పుడు కొంచెం ఆయన ఓటింగ్లో కనపడ్డా తర్వాత ఇంకా ఆయన ప్రూవ్ చేసుకున్నదంత లేదేమో అన్నట్టు అనిపించింది. ఇంకా ఇది అసలు ఆయన ఆడిన గేమ్కి ఆయనకు పడుతున్న ఓట్లకి సంబంధం లేకుండా ఆయనకు ఓట్లు పడ్డాయి అనుకో. అందుకని ఇది ఓటింగ్ ప్రకారం అసలు చేయటంలో. ఓటింగ్ ప్రకారం ఏం జరిగింది అనేది రేపు చెప్తా. సుమన్ శెట్టికి అత్యద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేయకపోయినా సుమన్ శెట్టికి ఓట్లు అత్యద్భుతంగా పడుతున్నాయి అని ప్రూవ్ అయిందనుకో, పెద్ద యూట్యూబ్ పోల్స్లో పెద్ద పేజెస్లో ఇవన్నీ, అప్పుడు అసలు యాక్చువల్గా ఏం జరగవచ్చో చెప్తా. ఎందుకంటే పెద్ద ఓటింగ్ పోల్ ఆయనకి ఎక్కువ ఉన్నప్పుడు మరీ ఎక్కువ ఉంటే ఓటింగ్ ఆయన తీరు, మరీ తక్కువ ఉంటే తీస్తారేమో కానీ. సో ప్రస్తుతానికి వీళ్ళిద్దరిలో ఒకరు బావచ్చు అబ్బా. ఎవరెవరు? సుమన్ శెట్టి ఆర్ ఆశా శైని. సుమన్ శెట్టికి ఉన్న ఏకైక డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఏకైకే కాదు అన్ని డిసడ్వాంటేజ్లే. ఆయన గేమ్లో పెర్ఫార్మెన్స్ లేదు, ఒక మేల్ కంటెంట్ కూడా పక్కన పెట్టే ఛాన్స్ ఉంది 7 చేయడానికి. ఇవన్నీ ఆశా శైని ఏంటంటే అట్లీస్ట్ ఆమె వల్ల ఏదో ఒక కంటెంట్ వచ్చింది, గొడవ చేసింది, నువ్వు నన్ను అలా అంటావా ఇలా అంటావంది, సంజన వచ్చి కోపంగా ఉంది ఆమె మీద, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఆమె ఎంతో కొంత పానీల కంటెంట్ ఇచ్చింది. కంటెంట్ యాక్చువల్గా ఆమె వల్ల సంజన ఇప్పించింది ఆమెతోటి. ఇక్కడ అన్నీ సంజనానే. ఇక్కడ నిజం అంటే మీకు నేను ఏదో ఆమె గురించి చెప్పాల్సింది నేను నెగిటివ్గా చెప్పేశా. కానీ బిగ్ బాస్కి అవసరమైన కంటెంట్ ఆమె ఇస్తున్నప్పుడు ఇచ్చిందనే చెప్పాలి. అట్లా చెప్పకపోతే తప్పు అయింది. అలా చెప్పి ఆమె తప్పు చేసినప్పుడు తప్పనే చెప్పాలి. ఇక్కడ నిన్న చూడండి టాస్క్ ఎవరి మీద నడిచింది? మొత్తం ఆమె చేసిన పనేగా. అంతకుముందు చూడండి 3వ రోజు ఇది 3వ రోజు బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి 3-4 రోజుల్లో ఒక రోజంతా కామనర్స్ ఆమె నామినేట్ చేశారు. కథం స్టోరీ అంతా ఆమె మీదకే వచ్చింది. వెళ్ళింది, నైట్ ఆలోచించింది, దెమ్మ తిరిగేలా యాక్షన్ చూపిస్తాను అది ఇదంది, కథం నెక్స్ట్ డేకి వచ్చేసరికి మళ్ళీ ఆమె మీదే నడిచింది కథ అంతా. ఏది ఆశా శైని కథ అయితేనేమి, ఆ తర్వాత ఇంక అందరూ ఒకరైంది. ఫస్ట్ డే ఏమో 6 వర్సెస్ కామన్ మ్యాన్ వర్సెస్ సంజన అయింది. సెకండ్ డేకి వచ్చేసరికి హౌస్ మొత్తం వర్సెస్ సంజన అయిపోయింది, 14 మంది వర్సెస్ సంజన. ఈరోజు గుడ్డుతోటి మొత్తం తిప్పేసింది, గుడ్లు బగలగొట్టింది అందరి. ఎవరెవరైతే మాస్కులు ఉన్నారో హలో రామా నువ్వు చేసిన పనికి మేము కూడా బుక్ అయ్యాం కదమ్మా అని అనుకోవాల్సిన పరిస్థితి. అందరినీ భరణిని తనుజని మొత్తాన్ని తెచ్చి పారేసింది పిక్చర్లోకి. ఇట్టుంటుంది నాతోటని. సో ఆబ్వియస్గా ఏమకి 0.0001% ఓటింగ్ వచ్చినా ఏముంటుందబ్బా అంతే. ఆమె బిగ్ బాస్లో లేదనుకో అంటే స్లోలీ ఆమెకి కనెక్ట్ అయ్యేవాళ్ళు కూడా ఉంటారు. బిగ్ బాస్ అరే ఏందిరా వీళ్ళు మాత్రం అంత బాగున్నారా ఏంది, ఆమెకేమి అట్లీస్ట్ ఆమె ఉండటం వల్ల ఫైర్ వస్తుంది, ఆమె ఉండటం వల్ల ఫన్ వస్తుంది, ఆమె ఉండటం వల్ల ఆమె లేకపోతే ఈ 3 రోజులు కంటెంట్ ఏంటి అన్నది. ఇక్కడ మళ్ళా ఆమె లేబుల్ వేసుకోవటంలా నేను ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీ
అసలు మంచితనమే నా తత్వం, నేను అందరినీ ఇక్కడ ఇదిగా ఈ డైలాగులు ఉంటాం. అలా ఈ డైలాగ్ ఉంటాం డైరెక్ట్గా అనిపారణ అవుతుంది. మంచిగా చెడు దాంట్లో కొన్ని వాడే డైలాగులు అయితే అసలు అంటే మనం యాక్సెప్ట్ చేయలేని డైలాగులు కూడా ఉన్నాయి. కానీ అనేస్తుంది. రేపు అనలేదన్నా ఏం లేదు, కెమెరాలో ఉన్నాక నేను అనలేదని ఎట్టంటాం? ఇప్పుడు శ్రీజాని సైకో అంది. నిజంగా ఆ అమ్మాయికి క్లిప్గా చూపించి బిగ్ బాస్ నడిపించాలనుకుంటే ఇద్దరిని పెట్టి 1-on-1 నడిపిస్తే కథం చాలా కంటెంట్ వస్తుంది. అటువంటివి కూడా ఈ అమ్మాయి విషయంలో జరుగుతాయి, ఏం విషయంలో జరుగుతాయి, సంజన విషయంలో. మోర్ ఓవర్ అదేదో డైలాగ్ ఉంటుంది చూడు, స్వామి అన్నీ అనుకూలించి నేను అనుకున్నది జరగాలే కానీ మళ్ళా స్వామి అన్నట్టు ఒక డైలాగ్ ఉంటుంది. ఇట్లా ఇంకా క్రియేటివిటీ లోపలికి తీయాలనుకుంటే ఈరోజు రేపు పెట్టే టాస్కుల్లో పొరపాటున ఏమో ఫస్ట్ కెప్టెన్ అయిందా కథం బై ఇంక మిగిలిన వాళ్ళు చుక్కలేని అటిది మా ఇంకెందుకులే స్వామి, అది ఊహకే అందదు మనకి, అరాచకం. అరే మీరు నన్ను ఎలా చూశారా, నేను లోపలికి వెళ్ళాలంటే పర్మిషన్ కావాలా? ఆ పర్మిషన్ కూడా ఏంటి, ఎంటర్టైన్ చేసి ఏమొచ్చేసా నేను ఫుటేజ్ కోసం అంటుంది. నేను చూడండి ఫుటేజా, రండి కమాన్ రండి, నువ్వు ఈ పని నువ్వు మోకాల మీద నుంచో, నువ్వు ఎగిరి గంతి, నువ్వు అది చేయి ఇది మొత్తం ఇచ్చిపారు నువ్వు ఇద్దేమో. దానివల్ల బిగ్ బాస్ ప్లాన్ ఏమైందంటే ఏమకు తక్కువ ఓటింగ్ ఉంది కదా, తక్కువ ఓటింగ్ ఉన్న బయటపడింది కదా. సో ఆమె కెప్టెన్ అయింది అనుకో పొరపాటున, కెప్టెన్ అయిన వాళ్ళకి ఆల్రెడీ ఎలిమినేషన్ ఉండదు, ఇమ్యూనిటీ వస్తుంది. ఆ ఇమ్యూనిటీ డేర్లో ఇంకొంచెం డేర్గా చేసిపారు నీకు ఇద్దామా. ఎస్ ఫస్ట్ వీక్ ఇన్ని చేస్తేనే బాగాలేదురా వాళ్ళు ఏం బీగారు, రే ఇమానుయల్ రే అంటుందిలే ఇమానుయల్ని, రే ఇమానుయల్ ఇట్లా కూర్చో, అర్థమైందా నాకేమో ఫస్ట్ వీక్ ఇంత జరిగింది, నువ్వు నా మీద రూట్ పడ్డావు కదా, వెళ్ళానా సంజన హియర్, సంజన ఎక్కడ అని కొట్టే ఛాన్స్ కూడా ఉంది డైలాగ్. తర్వాత సెకండ్ వీక్ ఆమె కెప్టెన్ అయింది అనుకో, అందరూ గజ 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 ఒక్కసారిగా ఆ సెటప్ మార్చి అంతా నీ చేతుల్లో ఉందమ్మా హౌసు, ఇంకా నేను వదిలేశానమ్మా, కృష్ణుడు లేదు అర్జునుడు లేదు, ఈ వారం నీదే అని ఆయన చెప్పాడు అనుకో సంజన గురించి, అంతే ఇంకా పీక్స్ టీఆర్పీలు. సో ఆమె కెప్టెన్ అయితే వచ్చే కంటెంట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. వేరే వాళ్ళు కెప్టెన్ అయితే కొంచెం తక్కువ వస్తుందేమో, ఏమట్టుండదు. ఏం దృష్టిలో ఆల్రెడీ కొంతమంది ఉన్నారు. ఫస్ట్లోనే చెప్పింది ఆమె, నేను ప్రేయర్ చేస్తున్నాను, నేను ఉండాలని, నాకు ఛాన్స్ బిగ్ బాస్ 3-4 అంది. అది ఫస్ట్ రోజు కామనర్లో 3-4. తర్వాత రోజు 14 మంది అగెనిస్ట్ అయ్యారు. ఇప్పుడు ఆట ఎట్టయినా ఆడిద్ది ఆమె, కాదు కూడదంటే ఇమ్మాన్యుల్తో కూడా ఆట ఆడొచ్చు ఆమె. ఇమ్మాన్యుల్ మంచిగా ఉంటాయి ఏదని అన్నాడు అనుకో, ఇమ్మాన్యుల్ మీద కూడా ఆడేస్తుంది. మీకు గుర్తుందా సీజన్ 1 ముమైత్ ఖాన్తో బాగుంటా వస్తాడు ధనరాజు, ఒకనొక టైంలో వీళ్ళిద్దరికి పడదు, చుక్కలు చూపిస్తుంది ముమైత్ ఖాన్ ధనరాజుకి, ఏడ్చేంత చేస్తుంది. ఓకే, సో ఏదేం జరగచ్చు. సో సంజన మాత్రం వెళ్ళదమ్మా. సారీ గైస్, కొంచెం సంజన గురించి ఎందుకు ఎక్కువ టైం తీసుకున్నా అంటే, ఆమెకి తక్కువ ఓటింగ్ ఉంది కదా, ఎవరైనా వెళ్తారని మీ బుర్రలో ఉంటే, ఆమె వల్ల ఇన్నున్నాయి కాబట్టి వెళ్ళదని చెప్పడం నా ఉద్దేశం, అంతే. ఓకే, దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర. లైక్ కొట్టడం స్టార్ట్ చేయండి, లైక్ కొడితే మన వీడియో కొంచెం ముందుకెళ్తుంది. ఓకేనా, సైనింగ్ ఆఫ్.